తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకు, ఇంకను బంధింపబడిన వారిని చెరసాలలో నుండి విడిపించుటకు అంటున్నాడు. గ్రుడ్డివారి అప్పటి వరకు దేవుడు అంటే ఎవరో తెలియకుండా దేవుణ్ణి నమ్మినప్పటికీ విగ్రహారాధనలో జీవిస్తూ అన్యజనులుగా జీవిస్తున్న బిడ్డల కొరకు, వారి కొరకు గ్రుడ్డిగా జీవిస్తున్న ఆ ప్రజల కొరకు గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును అంటున్నాడు. ఇక్కడ యెషయా ప్రవచిస్తున్నాడు. బంధింపబడిన వారిని విడిపించుటకును, సాతాను చేత బంధింపబడి ఉన్నారు, విగ్రహారాధనలో ఆ దుష్టాత్మల చేత బంధింపబడి ఉన్న ప్రజలకు విడిపించడానికి, వెలుపలికి నడిపించడానికి, వెలుపలికి తెచ్చుటకును అంటున్నాడు. బంధింపబడే వారిని వెలుపలికి తెచ్చుటకును నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ యెషయా ప్రవక్త చేత ప్రవచింపచేస్తున్నాడు. యేసు ప్రభువుకు తెలియచేస్తున్నట్లుగా మనము ఈ మాటలు మనం వింటున్నాం. బంధింపబడిన వారిని వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో బంధింపబడి ఉన్నారు, పాపంలో బంధింపబడి ఉన్నారు, సాతాను కట్ల చేత బంధింపబడి ఉన్న ప్రజలను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించినట్లు యెషయా ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. చీకటిలో ఉన్న వారికి, బందీ గృహములలో ఉన్న వారికి వెలుపలికి తెచ్చుటకును, బంధింపబడిన వారు, బందీ గృహంలో ఉన్నవారు, వీరికి అందరికీ విడుదల కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినట్లు మనకి ఈ యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపచేస్తున్నాడు. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. యేసు ప్రభు వారిని నీతి విషయంలో పిలిచాడట. ఆయన చేయి పట్టుకొని ఆయన నడపడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నీతి విషయంలో ఆయన్ని పిలుచుకున్నాడు. నీతి విషయంలో ఈ భూ ప్రజల మీద నీతిని కుమ్మరించడానికి, నీతిని జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని లోకమునకు పంపినట్లుగా ఈ వాక్యం మనము చూస్తున్నాం. బందీ గృహంలో ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికి, కట్ల చేత, పాపం అనే కట్ల చేత కట్టబడిన వారిని విడిపించడానికి, చీకటిలో ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికి ఆయన గొప్ప వెలుగా ఈ లోకమునకు వచ్చాడని ఇక్కడ యెషయా ప్రవక్త చేత ప్రవచింపచేస్తున్నాడు తండ్రి అనేది. నీతి విషయంలో నీ చేయి పట్టుకుని నేను నిన్ను నడిపిస్తున్నానని ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు వారిని మనం హత్తుకున్నప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా చేసే దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని మనం హత్తుకున్నప్పుడు ఎవరైతే ఏ బంధకంలో ఉన్నారో, పాపం అనే బంధకంలో ఉన్నారో, శ్రమ అనే బంధకంలో ఉన్నారో, శోధన అనే బంధకంలో ఉన్నారో, ఏ బంధకంలో ఉన్నారో వారందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిను మనం హత్తుకున్నప్పుడు వాటన్నిటి నుండి మనం విడిపింపబడే వారముగా ఉన్నాం. ఇంకా ఏ చీకటిలో మనల్ని సాతాను బంధించి ఉంచాలని చూస్తున్నాడో ఆ చీకటిలో నుండి కూడా దేవుడు మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకమునకు పంపించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనము చీకటిలో ఉన్నప్పుడు మనం చింతపడకూడదు. మన రక్షకుడైన యేసుక్రీస్తుని మనం వేడుకోవాలి. చీకటి అంటే ఏ బలహీనత అనే చీకటి అవ్వచ్చు, సమస్యలన్నీ చీకటి అవ్వచ్చు, అంధకారము ఏదైనా ఏ అంధకారమైన ఆవరించి ఉండవచ్చు, లేమి అనే అంధకారము ఆవరించి ఉండవచ్చు, సమస్యలనే అంధకారము ఆవరించి ఉండవచ్చు. వీటన్నిటి నుండి మనం విడిపింపబడాలంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం హత్తుకోవాలి, సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి. అప్పుడు దేవుడు తప్పగా మనల్ని జయముతో నడిపిస్తాడు. మన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఆశీర్వదిస్తూ కాపాడుతూ ఉంటాడు. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. ఎవరైతే చీకటిని భావిస్తున్నారో, ఎవరైతే బందీగా భావిస్తున్నారో, ఎవరైతే సమస్యతో
నైనా సతమతం అవుతున్నారు, వారందరినీ మీరు కరుణించండి, ఆశీర్వదించండి. ఈ మీ జన్మమును ధ్యానించి ఇవ్వరు నైనా ప్రతి చీకటి నుండి విడిపింపబడి, ప్రతి అంధకారం నుండి విడిపింపబడి, ప్రతి సమస్య నుండి విడిపింపబడి బిడ్డలందరూ మీ వెలుగును మా ప్రభు చూచి మీలో ఆనందిస్తూ ఆశీర్వాదకరమైన జీవితం గడిపే కృప బిడ్డలందరికీ దయచేయి దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.